మీ సేవ వినియోగ ఛార్జీలు 50% పెంపు. బాధుడే బాధుడు. ఇటు ఒక పక్క లిక్కర్ బాధుడు, మరో పక్క ఈ మీ సేవకు సంబంధించిన ఛార్జీల బాధుడు. ఇక బాధుడే బాధుడు. బడ్జెట్ పెట్టిరు కదా, ఇక పెట్టిన బడ్జెట్ వీళ్ళకు రికవర్ అయ్యేంత వరకు అన్ని పెంచుతూనే ఉంటారు. సామాన్యుల పొట్ట కొడుతూనే ఉంటారు. వాళ్ళకి అనుకున్న ఇన్కమ్ రావాలి కదా. అట్లా సేవలన్నింటిపై 18% జీఎస్టీ. ప్రజల విద్యార్థులపై ఆర్థిక భారం. తక్షణమే అమల్లోకి రానున్న ప్రభుత్వ ఉత్తర్వులు. కేటగిరీ పౌర సేవల వినియోగ ఛార్జీలు కేటగిరీ అట ఏ బి కేటగిరీ డివైడ్ చేసి ఇస్తున్నారు. ప్రస్తుతం ఏ కేటగిరీలో 35 రూపాయలు ఉంటే ఇప్పుడు పెంచింది 62 రూపాయలు అవుతుందట. ఇప్పుడు నిర్వాహకుల కమిషన్ 40 రూపాయలు. అంటే చూడండి, ఇక 35 ఉన్నాయని 62 చేసి 62 రూపాయలలో 40 రూపాయలు మీ సేవ నిర్వాహకులకే కమిషన్ ఇస్తున్నారట. బీకి సంబంధించింది, ఇక బీకి సంబంధించింది 45 రూపాయలు ఉంటే దాంట్లో 80 రూపాయలు అయిందట. అలా కమిషన్ వచ్చేసి 52 రూపాయలట. బాబా చూడు, సగం ఇలాగే అవుతున్నది. ఇక ఈ పాస్ 20 రూపాయలు. ఈ పాస్ అంటే ఏంటిది? మనము స్కాలర్షిప్ ఆన్లైన్ చేసుకున్నాక తంబేస్తే 20 రూపీస్ కట్ అయ్యి మనకు రిసిప్ట్ వస్తుంది. అది దానికి 20 రూపాయలు చెల్లించాలి. పాత రేటు 20 రూపాయలు ఉంటే ఇప్పుడు 35 రూపాయలు అయింది. ఆ 35 రూపాయల 26 రూపాయలు మీ సేవ నడిపించే ఓనర్కి అవుతాడు కమిషన్. ఇక ఇతర చెల్లింపులు 25 రూపాయలు ఉంటే దాన్ని పెంచింది 44 రూపాయలు అయిందట. వాళ్ళ కమిషన్ 33 రూపాయలు ఇస్తున్నారట. ఇతర చెల్లింపులు ఇంకా ఈ అన్నీగా ఇతర చెల్లింపులు అంటే అన్ని సర్వాంతర్యామి అలా 30 రూపాయలు ప్రస్తుతం ఉంటే దాంట్లో 53 రూపాయలు పెంచిరట. మళ్ళీ అంటే 53 రూపాయలు పెంచితే ఇలా 40 రూపాయలు మీ సేవ నడిపించే వాళ్ళకే పోతున్నదట. రాష్ట్ర ప్రభుత్వం మీ సేవ కేంద్రాల ద్వారా అందించే పౌర సేవలపై వినియోగ ఛార్జీలు 50% పెంచింది. తక్షణమే పెంచిన ఛార్జీలను ఏప్రిల్ 1 బుధవారం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం అందించే పౌర సేవలపై 18% జీఎస్టీ విధించింది. కేటగిరీ ఏలో 35 నుంచి 62కి, కేటగిరీ బిలో 45 నుంచి 80కి. వాస్తవానికి 50% ఛార్జీలు పెంచినప్పటికీ జీఎస్టీ భారంతో కలిపి ఈ ఛార్జీల పెంపు 77 నుంచి 78% వరకు ఉన్నాయి. దీంతో పౌర సేవల కోసం దరఖాస్తు చేసే ప్రజలు, విద్యార్థులపై ఆర్థిక భారం పడనుంది. మరోవైపు మీ సేవ నిర్వాహకులకు వచ్చే కమిషన్ దాదాపు 15 నెలల తర్వాత గణనీయంగా పెరిగింది. మీ సేవ ద్వారా అందించే పౌర సేవల్లో కేటగిరీ ఏలో అదనపు డాక్యుమెంట్లు సంబంధించిన విభాగం పరిశీలన అవసరం లేకుండా సేవలు అందుతాయి. కేటగిరీ బిలో సంబంధిత విభాగానికి విచారణ పరిశీలన సంవత్సరం అందించే సేవలు వస్తాయి. గతంలో కేవలం వినియోగ ఛార్జీలు చెల్లించిన దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. దరఖాస్తుకు అదనంగా 4 మించి పత్రాలు స్కాన్ చేయాలన్నా, ప్రింట్ తీసుకోవాలన్నా మనకు ఛార్జ్ పడుతుందట. పేజీకి 2 రూపీస్, అంటే పేజీకి 2 రూపీస్ చొప్పున చెల్లించాలి. కానీ తాజాగా వినియోగ ఛార్జీలతో పాటు 4 పేజీల తర్వాత ఒక్క పేజీకి 2.5 రూపాయలు చొప్పున ఫీజు ఖరారు చేసింది. ఉదాహరణకు కొత్తగా కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసే వ్యక్తి గతంలో 45 చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు పెంచిన 50% ఛార్జీతో కలిపి 67.5. దీనికి అదనంగా జీఎస్టీ 18% కలిపి 79 రూపాయలు అయిందట. ఈ 79 రూపాయల 65% అంటే లాస్ట్గా రౌండ్ ఫిగర్ 80 రూపాయలు. ఇక జిరాక్సులు అవన్నీ కలిపితే 100 రూపాయలు. గతం క్యాష్ టు ఇన్కమ్ నివాసం అప్లికేషన్ చేస్తే 300 రూపాయలు ఖర్చు వచ్చేది అన్నట్టు. ఇప్పుడు ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు 45 అంటే 50 రూపాయలు ప్లస్ 10 రూపాయలు 20 రూపాయలు జిరాక్స్లు వేసుకుంటే 6×18 180 రూపాయలతో అయిపోయేది. 300 రూపాయలు పెరిగింది ఒకేసారి. ఇక చూడు, ఇక డబల్ 50 రూపాయల కాస్ట్ 100 అయింది. ఎట్లా బతుకుడు మళ్ళీ? ఇక అంటే ఒక్క పత్రం కోసం దరఖాస్తు ఫీజు రుసుం 35గా ఉంది. భారీగా కమిషన్ పెంపు. చూడిగా మీ సేవ నిర్వాహకులకు కమిషన్ కూడా పెరిగిందట. మీ సేవ నిర్వాహకులకు చెల్లించే కమిషన్ భారీగా పెరిగింది. గతంలో కేటగిరీ ఏ సేవలు అందించినప్పుడు చెల్లించిన రూపాయలు 35 ఫీజుపై 13 రూపాయలు కమిషన్ ఉండేది. ఇప్పుడు 62కు పెంచడంతో కమిషన్ 40 రూపాయలు చేరింది. అలాగే కేటగిరీ బి సేవలపై ప్రస్తుతం 80 రూపాయలు వసూలు చేస్తున్నందున వారు ఇచ్చే కమిషన్ 52 రూపాయలు. 80 రూపాయలలో 52 రూపాయలు కమిషన్ అయినట. అంటే ఒక క్యాస్ట్ ఆన్లైన్ చేసి అప్రూవ్ అయితే 50 రూపాయలు వస్తున్నాడు వాళ్ళకి కమిషన్. నెలకు 1000 చేస్తాం అనుకో. ఇప్పుడు మీ సేవ ఉన్నది అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నట్టే చెప్తా ఉన్నా కదా.
అటో ఇటో కొంచెం గిరాకీ మంచిగా ఉండాలి కానీ ప్రభుత్వ నౌకరి ఉన్నట్టే ఒక్క క్యాస్ట్కు 52 రూపాయలు వస్తున్నది అంటే ఒక 1000 క్యాస్ట్లు పోతే ఎంత ఇన్కమ్ రావాలి మీరు ఆలోచించండి. 1000 క్యాస్ట్లు అంటే మన రాజీవ్ యోగిక సంస్థ ఉంటుంది, మళ్ళీ ఒకటి పెట్టిండు అనుకో 1000 కాదు, ప్రభుత్వానికి 5-6 వేల క్యాస్ట్ ఇన్కమ్ మళ్ళీ అప్లై చేస్తారు మన వాళ్ళు, ఉండంగా కూడా మళ్ళీ అప్లై చేస్తారు. కాబట్టి 5-6 వేల క్యాస్ట్ ఇన్కమ్లు కొడితే ఒక్కొక్క దానికి 52 రూపాయలు కమిషన్ వస్తే ఎన్ని కొట్టాలి, ఎన్ని రావాలి? ప్రభుత్వ ఉద్యోగం పనిచేయదుగా, మీ సేవలు పెట్టుకోరి. కొన్ని పౌర సేవలకు సంబంధించిన ప్రభుత్వ విభాగానికి వాటా ఉంటుంది. కేటగిరీ ఏబి సేవల్లో మొత్తం శాతం 7గా ఉంది. అయితే కొన్ని సేవలకు ప్రభుత్వ వాటా ఉండదు. అలాంటి సేవల్లో ప్రభుత్వ వాటా 7 నుంచి 30%, ఈ సేవ కమిషనరేట్కు 70% మీ సేవ నిర్వాహకులకు అందుతుంది. ఉపకార వేతనాలు ఈ పాస్ దరఖాస్తు సమయంలో విద్యార్థి ఆధార్ ధృవీకరణ ఇప్పటి వరకు ₹20 వసూలు చేసేవారు. ఇక ఆ మొత్తాన్ని ప్రభుత్వం 35కి పెంచింది. ప్రభుత్వ నిర్ణయించిన ఫీజుల కన్నా అదనంగా వసూలు చేస్తే 1100 ఈ నెంబరు లేదా 1800425110 నంబర్లకు లేదా మీ సేవ సపోర్టు @telangana.gov.in అనే దానికి రుసుమాకు మెయిల్ చేయాలని సిటిజన్ చాట్లో ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు పలు సేవలకు వినియోగాల రుసుమాట. ఈ పాస్ బయోమెట్రిక్ ధృవీకరణకు 35 రూపాయలట, ఇదివరకు 20 రూపాయలు ఉండే. తెలంగాణ రైతు నమోదుకు 18 రూపాయలట. కోర్టు కేసీకేవేస్కి 62 రూపాయలట. త్రైమాసిక పన్ను చెల్లింపుకు 62 రూపాయలట. డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు చెల్లింపుకు 62 రూపాయలట. లెర్నింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్కు 62 రూపాయలట. ఇప్పుడు ఒక క్యాస్ట్ అప్లై చేస్తే 80 రూపాయలు, ఇన్కమ్ అప్లై చేస్తే 80 రూపాయలు, నివాసం అప్లై చేస్తే 80 రూపాయలు, అంతే. ఇట్లా ఉన్నది ఇక మీ సేవలకు సంబంధించిన వ్యవస్థ. ఇక రానున్న రోజులలో ప్రభుత్వ నౌకరు అవసరం లేదు, మీ సేవ పెట్టుకుంటే సరిపోతుంది, కోటీశ్వరుడు కావచ్చు.